సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. నీ తోడు లేక చిరకాలము జీవించుట నాకు బహు కష్టము. నీ తోడు లేక చిరకాలము జీవించుట నాకు బహు కష్టము. నా కాపరి నా ఊపిరి, నా కాపరి నా ఊపిరి నీవే నీవే ప్రభు. నీ కృపలో నన్ను కావుమా. నీవే నీవే ప్రభు, నీ కృపలో నన్ను కావుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. ఈ పూజా బలి ఈ క్రింది ఉద్దేశముల నిమిత్తము సమర్పించబడుతుంది. ఆస్ట్రేలియా మెల్బోర్న్ దివ్యవాణి టీవీ దివ్య పూజా బలి స్థిరనిధి దాతలు కీర్తిశేషులు వైఎస్ ఫెర్నాండెస్ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని వీరి భార్య, పిల్లలు, మనవన్లు, మనవరాన్లు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించదము. విజయనగరము సెయింట్ ఆంథోనీ విచారణ శ్రీ గుల్లిపల్లి రాజు కీర్తిశేషులు శ్రీమతి సూర్యకుమారి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు శ్రీమతి సూర్యకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతిని కోరుతూ జీవన్ తేజ్, సృజన, ప్రశాంత్, ప్రణీత్, వినియా, దీపక్, కళ్యాణ్, హేమంత్, యస్మతేజ్, యావన్, యువన, చార్విక, హర్షిత్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకటపల్లి విచారణ మేడిశెట్టి వరప్రసాద్, జ్యోతి దంపతుల 15వ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వ్యాపార వృద్ధి కలగాలని కోరుతూ అక్షయ్, అమర్, లిఖిత్, నాగేషి, రామలక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. కోడిదల ఆంతోనిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ మరియు అమలోద్భవి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలగూడ విచారణ బాసాని బాలరెడ్డి, కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, అభిషేక్, అనురాగ్ కుటుంబంలో ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు.
ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న దేవదాసు జ్యోతి దంపతులను దేవుడు దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసం కూడా ప్రత్యేకంగా పూజా బలిలో ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనం ప్రకారము ఈ పూజా బలిలో పాల్గొనే ప్రతి ఒక్కరికి దేవుని సందేశము. ప్రభు దొరికినప్పుడే ఆయన చెంతకు రండి. ఆయన మీ చేరువలో ఉన్నప్పుడే ప్రార్థించండి. ముఖ్యంగా దుష్టులు తమ మార్గాలను విడనాడి తమ ఆలోచనలను మార్చుకోవాలి. వారు ప్రభు దగ్గరికి వస్తే వారు వారి యొక్క దయను చూస్తారు. దేవుడు వారిని మికటంగా ప్రేమిస్తారు. ఆత్మపరిశీలన చేసుకుందాము. మనమందరం కూడా తప్పిదాలు, పొరపాట్లు, పాపాలు చేసి ఉన్నాము. కావున దేవుడు వాటిని మననం చేసుకొని పశ్చాత్తాపడి తన చెంతకు వస్తే తన కరుణ, తన జాలి అమితంగా మనకు చూపెట్టి మనల్ని ప్రేమిస్తారు. కావున పూజ బలిలో యోగ్యరీతిగా పాల్గొనడానికి మన పాపాలను ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించినట్లును నీ శాంతి పాలన క్రింద ఉండునట్లు చేయమని ప్రార్థిస్తున్నాము. అప్పుడు నీ శ్రీసభ సామస్యరహితమైన వాతావరణంలో ప్రశాంతతను అనుభవిస్తూ నిండు భక్తితో నిన్ను కొలుచున్నట్లు కృపను చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. మొదటి పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 12వ వచనం వరకు. సహోదరులారా, నూతనముగా జన్మించిన శిశువుల వలె ఆధ్యాత్మిక పాలకొరకై దాహముతో ఉండుడు. దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. ఏలయన ప్రభువు దయను మీరు చవిచూచితిరి. నిరుపయోగము అయినది, మనుజులచే తిరస్కరింపబడి అమూల్యమైనది, దేవునిచే ఎన్నుకొనబడిన సజీవశిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవశిలలుగా మేము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము,
పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచితిరి. మిత్రులారా, ఇహలోకమున పరదేశులుగా వలసదారులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకొనుచున్నాను. శారీరక వ్యామోహములు ఎప్పుడును ఆత్మతో పోరాడుచుండును, కనుక వ్యామోహితులు కాకుండుడు. మీరు సత్ప్రవర్తన కలవారై ఉండవలెను. అన్యులు మిమ్ము దుష్ప్రవర్తకులని దూషించు నెడల మీ సత్కార్యములను వారు తప్పక గుర్తించినట్లు ప్రవర్తింపుడు. అప్పుడు వారు దర్శనము ఇచ్చు రోజున దేవుని మహిమ పరపగలరు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. విశ్వదాత్రి ప్రభువునకు జేకొట్టుము, సంతోషముతో ప్రభువును పూజింపుము. ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. అందరూ ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు. ఆయన మనలను సృజించెను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశింపుడు. స్తుతి గీతములతో దేవాలయ ఆవరణమున అడుగిడుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన నామమును కీర్తింపుడు. అందరూ ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ప్రభువు మంచివాడు, ఆయన స్థిరమైన ప్రేమ శాశ్వతమైనది, ఆయన విశ్వసనీయత కలకాలము నిల్చును. దివి నుండి భువికి దిగిన యేసయ్య, ఆనందగానముతో స్తుతింతును. దివి నుండి భువికి దిగిన యేసయ్య, ఆనందగానముతో స్తుతింతును. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్య, నా హృదయం ఉప్పొంగి ప్రణుతింతును. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్య, నా హృదయం ఉప్పొంగి ప్రణుతింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. దావీదు తనయ కరుణించుమని అర్థించిన భర్తిమై గ్రుడ్డివానితో. దావీదు తనయ కరుణించుమని అర్థించిన భర్తిమై గ్రుడ్డివానితో. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని పలికి దీవించెను యేసయ్య. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని పలికి దీవించెను యేసయ్య. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత
మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 10 వచనాలు 46 నుంచి 52 వరకు. యేసు తన శిష్యులతో యెరికో పట్టణమునకు వచ్చిరి. అచట నుండి యేసు తన శిష్యులతోనూ జనసమూహములతోనూ వెళ్ళుచుండగా బర్తిమయి త్రోవ ప్రక్కన కూర్చుండి ఉండెను. అతడు తిమాయి కుమారుడు, గ్రుడ్డివాడు, భిక్షకుడు. నజరేతు నివాసగు యేసు ఆ మార్గమున వస్తున్నాడని విని అతడు, దావీదు కుమారా, యేసు ప్రభువా, నన్ను కరుణించుమని కేకలిడసాగెను. ఊరకుండుము అని అనేకులు వానిని గద్దించిరి. కాని వాడు మాత్రము, దావీదు కుమారా, నన్ను కరుణించుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతటా యేసు నిలిచి, వానిని ఇచ్చటకు పిలువుడు అనగా, వారు వాని యొద్దకు వెళ్ళి, ఒరి లెమ్ము, ధైర్యముగా ఉండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతటా వాడు తన వస్త్రమును పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. అప్పుడు యేసు, నేను ఏమి చేయగోరుచున్నావు అని వానినడగగా, వాడు, బోధకుడా, నాకు చూపును దయచేయుము అని వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనినంతనే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. మత్తయి 16వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం వింటూ ఉంటాము. క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఒక ప్రశ్న వేశారు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని. వారి సమాధానము, ఒకరు బాప్తిస్మ యోహాను, జెరమయా, ఏలియా ప్రవక్తలలో ఒకరని. మరి మీరు నన్ను ఎవనిగా భావిస్తున్నారు అనుకుంటున్నారు అని ప్రశ్న వేశారు. అందుకు పేతురు గారు, నీవు సజీవ దేవుడవైన కుమారుడవు, క్రీస్తువు, లోకరక్షకుడవు అని సమాధానమిచ్చారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు జెరికో నగరానికి వస్తూ ఉన్నప్పుడు భర్తిమై చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభును గురించి రకరకాలుగా భావిస్తూ ఉన్నారు. కొందరు బోధకుడని, కొందరు అద్భుతాలు చేస్తున్నారని ఈ విధంగా ప్రభు గురించి వారు అనుకుంటూ ఉన్నారు. అయితే గ్రుడ్డిగా ఉండి భిక్షమడుగుతున్న ఈ భర్తిమయి వాళ్ళ వినే మాటలన్నీ కూడా ప్రక్కన పెట్టి ఆయన ఒకే ఒక మాటను పలుకుతున్నాడు. ఆయన రక్షకుడు, నజరేయుడైన క్రీస్తు నన్ను కనికరిస్తాడు అని. ఆయన గట్టిగా విశ్వసించి నా రక్షకుడని తెలియజేశాడు. దాని ద్వారా ఆయన విశ్వాసం అనేది ప్రపంచానికి చాటి చెప్పబడుతుంది. మరి మనందరం కూడా మనము పుట్టు క్రైస్తవులం అంటాము, జ్ఞానస్నానము, ఇతర దేవద్రవ్యం అందు కూడా అన్నీ పొంది ఉన్నా కూడా కొంతమందికి ఇంకా క్రీస్తే నా రక్షకుడు అని విశ్వాసముతో ధైర్యంగా, బాహాటంగా చెప్పలేకపోతున్నారు, అలా జీవించలేకపోతున్నారు. కావున ఈనాడు ఈ అంధుడైన భర్తిమై నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకొని ప్రభువుని ఆయన వలె, పేతురు వలె, నీవు సజీవ దేవుడవైన కుమారుని, దేవుని కుమారుడవు, లోక రక్షకుడవని అంగీకరిస్తే మనకు కూడా అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి భర్తిమై యొక్క విశ్వాసము కొన్ని అవరోధాలను కూడా అధిగమించింది. ఏ విధంగా అంటే, ఆయన నజరేయుడైన యేసు నన్ను కరుణించుము అని బ్రతిమాలుచున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు నోరు మూసుకో, ఊరుకుండు, నిశ్శబ్దంగా ఉండు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు జీసస్ని, వారి డిసైబుల్ని, ఆ విధంగా పలు రకాలుగా ఆయనను వాళ్ళు హెచ్చరించారు. వారు ఆ విధంగా ఆయనకి అవరోధాలుగా ఉండిపోయారు. అయినా కూడా ఆయన
వారి మాటలు లెక్క చేయక గట్టిగా అరవడం మొదలుపెట్టాడు, నజరేయుడవైన యేసు నన్ను కరుణించుము అని. అంటే ఆయనలో అంత పటిష్టమైన విశ్వాసం అనేది ఉంది. ప్రభువు తప్ప ఎవ్వరూ నాకు ఈ దృష్టి దానము చేయరని ఆ విశ్వాసంతో ఆయన కేకలు పెట్టడము మొదలుపెట్టారు. అదేవిధంగా మన జీవితాలలో ఒకసారి పరీక్షించుకుంటే మనము ప్రార్థనలో ఎన్నో విన్నపాలను దేవుని అడుగుతాము. అవన్నీ కూడా రానప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు, ప్రజలు మనలందరినీ హింసించినప్పుడు, బాధించినప్పుడు మన యొక్క జవాబు ఎలా ఉంటుంది, రియాక్షన్ ఎలా ఉంటుంది? భర్తిమై వలె విశ్వాసం కలిగి ఉండాలి. నా రక్షకుడు, నా ప్రభు తప్పకుండా ఈ బాధల్ని, ఈ సమస్యల్ని, ఈ అనారోగ్యాన్ని నా నుంచి తీసివేసి నేను కోరినట్టు ఆయన నాకు దానిని ప్రసాదిస్తారనే విశ్వాసాన్ని మనందరము కూడా అనుదినము మనము మన జీవితాలలో బయటి ప్రపంచానికి చూపించాలి. మరి ఆ భర్తమై అలా బ్రతిమాలినప్పుడు ప్రభు ఏమన్నారు? ఆయనను పిలవండి అన్నారు. యేసు చెంతకి ఆయన పరుగు పరుగున వచ్చాడు. అదేవిధంగా మనలందరినీ కూడా ప్రభు ఈనాడు పిలుస్తున్నారు. ఏమి చేయమని? మొదటిగా మీరు ప్రార్థించండి, వాక్యాన్ని పఠించండి, సేవ చేయండి, ఇతరులను క్షమించండి, దయా కనికరాన్ని చూపించండి అని ప్రభు మనల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. మరి అతను చూపెట్టిన శ్రద్ధ, ఆసక్తి, ఇంట్రెస్ట్, విశ్వాసంతో మనము కూడా ప్రభు చింతకు వస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ భర్తమై ప్రభు చింతకు రాగానే ఆయన దృష్టిని పొందాడు. ఆ దృష్టి అది శారీరకమైంది మరియు ఆధ్యాత్మికమైంది. ఆయన హృదయాన్ని ప్రభు తెరిచాడు. ఆ హృదయాన్ని తెరిచినప్పుడు ప్రభువుని చూడగలిగారు. మరి మనకి ఇలాంటి అద్భుతాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలంటే తప్పకుండా అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. మరి ప్రభు చెంతకు వచ్చేటప్పుడు ఆ భర్తిమయి తన పైన ఉన్న వస్త్రాన్ని ఆడ పడేసి ప్రభు చెంతకు వచ్చారు. ఆ వస్త్రం యొక్క అర్థము, విలువ ఏమిటి? ఒకటి రెండు మాటల్లో తెలుసుకుందాము. ఆనాటి కాలంలో అంధులు, బీదవారు వాళ్ళు ఇలాంటి వస్త్రాన్ని ధరించేవారు. ఆ వస్త్రము వారి భద్రతకు గుర్తు మరియు వారికి అది అండగా ఉంటుందని. భద్రత అంటే చలికాలం నుంచి మిగతా వాటి నుంచి రక్షిస్తూ ఉంటుంది. ఆ వస్త్రము వారికి జీవనోపాధికి కూడా ఉపయోగపడేది. ఎందుకంటే ప్రజలు దాన ధర్మాలు దాంట్లో వేస్తూ ఉండేవారు. సో ఈ విధంగా ఆ పై వస్త్రానికి అర్థము. తర్వాత ఆ పై వస్త్రాన్ని ఆయన పడివేసినప్పుడు దాని అర్థం ఏంటంటే పాత జీవితము, బలహీనత మరియు భిక్షాటన నేను త్రోసివేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఆ వస్త్రాన్ని అక్కడ విడిచి క్రీస్తు చెంతకు వచ్చారు. అదేవిధంగా మన జీవితాలలో మనము పారవేయవలసినవి చాలా ఉన్నవి. పాపపు జీవితము, పగ మరియు అసూయ, అబద్ధాలు, వేరే అబద్ధ సాక్ష్యాలు, దొంగతనాలు, మోసాలు, ఇవన్నీ కూడా ఇలాంటి వస్త్రాలను పట్టుకొని ప్రజలు జీవిస్తున్నారు. భర్తిమై వలె తన వస్త్రాన్ని తీసివేసి ప్రక్కన పెట్టి ప్రభు చెంతకు రావాలి. మరి ఆ వస్త్రాన్ని భర్తిమై పడేసినప్పుడు ఆయనలో ఉన్న విశ్వాసము, నమ్మకాన్ని చూపిస్తుంది. అంటే ఈ వస్త్రంతో నాకు ఇక అవసరము లేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా పాత జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టి భర్తిమై నమ్మకమేంది? ప్రభువు నన్ను తన చింతకు పిలుచుకుంటాడు, తన పక్కనే నన్ను నడిపిస్తాడు అనే నమ్మకంతో తన వస్త్రాన్ని విడిచిపెట్టి అనుసరించారు. అదేవిధంగా మనము కూడా ప్రభు చింతకు రావాలి. ప్రభు
ఆయనను మార్చారు. ఎలా? తన చెంతకు వచ్చి విశ్వాసంతో ఆయన ప్రార్థిస్తే, బ్రతిమలాడితే కొత్త జీవితాన్ని ఇచ్చారు. అదేవిధంగా మనందరికి కూడా ప్రభు చెంతకు వస్తే కొత్త జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తారు. ప్రభు ఆయనకు ఒక ప్రశ్న వేశారు, నీకేమి కావాలను, నేనేమి చేయగోరుచున్నావు నీకు అని. మనందరికీ అదే ప్రశ్న వేస్తే మనము పెద్ద పెద్ద పదవులు, అంతస్తులు, ఇండ్లు, పొలాలు, కార్లు ఇవన్నీ అడుగుతాము. ఆయన అడిగింది ఒకటి, నాకు కావలసిన దృష్టి దానము, కంటి చూపు ప్రసాదించమని. దేవుడు దానిని ప్రసాదించాడు. దాని అర్థం ఏంటంటే, ఆ కంటి చూపుతో ఆయన క్రీస్తును చూడగలిగాడు, క్రీస్తుని వెంబడించాడు. మరి మనందరికి కూడా ఎన్నో రకాలైన పాపాల ద్వారా అంధత్వము, గుడ్డితనం అనేది ఉంది. ఆ చూపును తీసివేసేది కేవలం క్రీస్తు ప్రభువే. అంధత్వంలో ఉంటే మనము దేవునికి, ఇతరులకు దూరంగా ఉంటాము. కాబట్టి మనకి ఈ శారీరకమైన చూపు, ఆధ్యాత్మికమైన చూపు మొదట క్రీస్తుని చూడాలి, క్రీస్తు రూపంలో ఉన్న ఇతరులను చూడాలి, సత్యాన్ని చూడాలి. మనము పాపస్థితిలో ఉన్నామా, ఏ స్థితిలో ఉన్నామని దానిని కూడా చూడగలగాలి. అందుకే మనము మొదటి పట్టణంలో విన్నట్లు, మీరు చీకటిలో ఉన్నారు కానీ అద్భుతమైన వెలుగులోకి నడిపించారు. భర్తమై చీకటిలో ఉన్నాడు కానీ దృష్టిదానాన్ని ప్రసాదించి క్రీస్తు ప్రభు వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. దేవుని కృపను ఆయన చవి చూడలేదు, తర్వాత చవి చూచారు. అదేవిధంగా మనందరము పలు రకాలైన పాపాల ద్వారా చీకటిలో జీవిస్తున్నాము. కావున క్రీస్తు చెంతకు రండి, ఆధ్యాత్మిక వెలుగును పొందండి. ఆయన చూపించిన మార్గంలో నడిచి ఆయన కృపను చవిచూసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని మనస్ఫూర్తిగా పూజా బలిలో ప్రార్థించుకుందాము. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. చేకొనుమా, చేరదీయుమా, నా జీవితమే నీ అర్పణగా, నా జీవితమే నీ అర్పణగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకృతమైనట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యతావరముగా దయచేసిన యోగ్యతా బహుమానము కూడా ప్రాప్తి చేయుదుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన
ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపం చేసిన అతని న్యాయంగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధిస్తున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను, ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించడి క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది.
నీ ప్రేమామరమైనది, నీ ప్రేమ వదులేనిది. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. నా జ్ఞాపకార్థం దీనిని చేయండని, నా జ్ఞాపకార్థం దీనిని చేయండని ప్రభు విందును స్థాపన చేసెను, ప్రభు విందును స్థాపన చేసెను. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థిస్తున్నాము. ప్రస్తుత జీవితంలో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవమునకు కూడా పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరియమ్మ మాయమ్మ జపమాల మా మాత, మరియమ్మ మాయమ్మ జపమాల మా మాత. మానోముల పంటవు నీవని మేము నెరనమ్మితిమమ్మా, మానోముల పంటవు నీవని మేము నెరనమ్మితిమమ్మా. మరియమ్మ మాయమ్మ జపమాల మా మాత. మానవ రక్షణ కొరకై దేవుడు నిన్ను ప్రత్యేకించి తన తనయునికి తల్లిగా నుండు భాగ్యమొసగినమా. మానవ రక్షణ కొరకై దేవుడు నిన్ను ప్రత్యేకించి తన తనయునికి తల్లిగా నుండు భాగ్యమొసగైనమా. మరియమ్మ మాయమ్మ జపమాల మా మాత. మానోముల పంటవు నీవని మేము నెరనమ్మితిమమ్మా, మానోముల పంటవు నీవని
మేము నెరనమ్మితిమమ్మా. మరియమ్మ మాయమ్మ జపమాల మా మాత. మరియమ్మ మాయమ్మ జపమాల మా మాత.